హలో ఆల్, మళ్ళీ మా నెక్స్ట్ డే ట్రిప్ స్టార్ట్ అవుతుంది. దానికి ముందు ఫుడ్ అయితే ఉండాలి కదా, అందుకే ఫుడ్ ప్రిపేర్ చేసి మేమైతే అందరం కలిసి ఫుడ్ తినేసాము. ఫుడ్ తినేసిన తర్వాత మా ఫస్ట్ అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరడానికి రెడీ అయ్యాము. రెడీ అయ్యే ముందు మా ఆయన వెళ్ళిపోయారనమాట. అంటే కొంచెం పని ఉందని బయలుదేరిపోయారు మాకంటే ముందే. అప్పుడు మా చిన్నోడైతే అస్సలు వదలట్లేడు మా ఆయనను. అప్పుడు మా ఆయన జస్ట్ వన్ ట్రిప్ వేస్తానని అలా స్కూటీ మీద తిప్పారనమాట. అప్పుడు మా చిన్న బాబు చల్లబడ్డాడు. అంటే హాయిగా మళ్ళీ రిటర్న్ నా దగ్గరికి వచ్చారు. అప్పటి వరకు నా దగ్గర అస్సలు రాలేదు. ఇక్కడ మా పాప కొంచెం అలిగింది, అన్న వాళ్ళ కూతురు. నెక్స్ట్ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. అక్క అయితే ఫుల్ హ్యాపీ అయ్యింది మమ్మల్ని చూడగానే. మేమైతే సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట, కాల్ చేయలేదు, డైరెక్ట్ వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ అక్క వాళ్ళ కూతురు కూర్చుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ అన్నయ్య వదిన ముంబై నుంచి ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళు 2 డేస్ ఉన్నా సరే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా అందరి ఇళ్ళల్లోకి ఓ 1 అవర్ అయినా స్పెండ్ చేసి వస్తారు. ఎందుకంటే లాంగ్ నుంచి వస్తారు కదా, వీళ్ళు ఎలాగో అక్కడ వెళ్ళలేరు కాబట్టి వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరి ఇళ్ళల్లోకి వెళ్ళి వస్తారనమాట. మేము టోటల్లీ 5 మెంబర్స్ అక్క చెల్లెళ్ళము. మాకు ఒకే ఒక ముద్దుల అన్నయ్య అన్నమాట. అక్క వాళ్ళ ఇల్లు విజిట్ అయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్కి అయితే వచ్చేసాము. మా అక్క కూతురు తిని సెకండ్ అక్క కూతురు మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మా అన్న చేస్తున్న పని అనమాట ఇది. మా వదిన మా అక్క కూతురు ఇలా మాట్లాడుకుంటున్నారు, హ్యాపీ దివాళీ చెప్పుకుంటున్నారు, విషెస్ చేస్తున్నారు ఇద్దరికి ఒకళ్ళొకరు. అదే ఇంతకుముందు చెప్పాను కదా, అన్నయ్య వదిన ఎప్పుడు వచ్చినా అందరినీ కలుస్తారని. అలాగే హైదరాబాద్లో ఉన్న మా ఇంకో అక్కను, మా అక్క కూతుర్ని అందరినీ పిలిచారనమాట. అందరు కలిసి తిరుగుదాము, ట్రిప్లా భలే ఎంజాయ్ చేయొచ్చు అని. సో అక్కడే ఉన్న ట్యాంక్ బండ్ ప్లస్ సెక్రటరేట్ నుంచి 20 కిలోమీటర్లో ఉన్న చార్మినార్కి కూడా బయలుదేరాము. చార్మినార్కి వెళ్ళడానికి మాకైతే 12:30 అయ్యింది. అంటే మాకు కొంచెం లేట్ అయిందనమాట. చార్మినార్లో ఫుల్ రష్ ఉంది అక్కడ. ఆ రోజు పూజ ఉందన్నమాట చార్మినార్లో. అదే చాలా రష్ ఉంది. సో దానివల్ల మేము ఫ్రంట్ సైడ్ నుంచి ఫొటోస్ తీసుకోలేదు, వ్యూ రాలేదు సరిగ్గా. నైట్ టైంలో స్టే చేయడానికి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు ఇక్కడ. వాళ్ళు ఏమైందంటే యాక్చువల్లీ పండగకన్నీ వాళ్ళు ఊరెళ్ళిపోయారు, కీస్ అయితే పెట్టిపోలేదు. సో అలా అని మేము కీ పలగొట్టాల్సి వచ్చింది. మా గుడ్లకి ఏంటంటే ఆ రోజు దీపావళి కాబట్టి సౌండ్తో మేము ఏం చేస్తున్నామో ఎవరికి తెలియలేదు. ఇక్కడ మా పెద్దోడు ఏరోప్లేన్ ఎలా ల్యాండ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వయా శంషాబాద్ నుంచి వస్తాం కదా, సో అలా ఎయిర్పోర్ట్లో చూశారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ట్రిప్, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇది మేమైతే 3rd టైం విజిట్ అవ్వడం మా అమ్మతో కలిసి. అన్నయ్య వదిన అయితే ఫస్ట్ టైం అనమాట. మేము లాస్ట్ 2 టైమ్స్ వెళ్ళినప్పుడు ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకునేది లేకుండే టికెట్స్. ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల మనకు కూడా టైం సేవ్ అవుతుంది అండ్ క్యూ ఉండదు. సో మంచిగా అనిపిస్తుంది అనమాట. మాకు కూడా చాలా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇక్కడ మా అన్నయ్య కూతురు టికెట్స్ కలెక్ట్ చేసుకుంది. ఈ ప్లేస్ అయితే చాలా పీస్గా ఉంది, ఎందుకంటే అక్కడ చాలా గుళ్ళు ఉంటాయి, 108 గుళ్ళు ఉంటాయి కదా. సో అందుకనే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మా అన్నయ్య కూతురు మా అమ్మకు స్టిల్స్ చేసి ఇక్కడ ఫొటోస్ తీసుకుంటుంది. ఫోటోగ్రాఫర్ అయ్యింది తినైతే, చాలా యాక్టివ్ అబ్బా ఈ అమ్మాయి అయితే. అన్నీ కొత్త కొత్త ఫోజెస్ చెప్పి అమ్మతో ఫోటో తీయించుకుంటుంది. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇట్లాంటి ఒక్క కూతురు ఉంటే చాలండి, అందరికీ హ్యాపీగా జీవితాంతం గడిపేయచ్చు. అదేంటో ఎవరైతే ఎక్కువగా కూతుళ్ళని ఇష్టపడతారో వారికే కూతురు పుట్టలేదు. ఎవరి గురించో చెప్పట్లేదు, నా గురించే చెప్తున్నాను. నా కూతురు లేరు కదా, 2 అబ్బాయిలే. సో అందుకే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ నో ప్రాబ్లం, ఏం చేస్తాం, దేవుడు ఏదనుకుంటే అది జరుగుతుంది, అంతే కదా జీవితం అంటే. ఇక్కడ మా పెద్దోడు మా అన్న కూతురు ఇద్దరు జంపింగ్ జబాంగ్ ఆడుకుంటారు. ఇదైతే చాలా ఇష్టం అనమాట మా పెద్దోడికి. అది ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్, జస్ట్ ఫీల్ ది మ్యూజిక్. ఎవరైతే ఆల్రెడీ వెళ్ళారో ఈ ప్లేస్కి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఆయన వెళ్ళని వారు దయచేసి వెళ్ళండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ అదే సేమ్ డే మేమైతే మా సెకండ్ అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము.
అక్క వాళ్ళు మామనర్లో ఉంటారు. ఇక్కడ వచ్చి మా పాప, మా అక్క కూతురు, మా అన్న కూతురు ఇద్దరు క్రాకర్స్ కాలుస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే ఇంట్లో కూర్చున్నాం. నేను వీడియో తీసుకోవడానికి వచ్చాను బయటికి. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. అక్కడ ఇక్కడ తిరగడం అంటే ప్లేసెస్ కూడా, అండ్ దాంతోపాటు అందరినీ కొత్త కొత్త వాళ్ళని కలవడం అదంతా చాలా ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇక్కడ మా బావగారు మా ఆయనకి వెల్కమ్ పలుకుతున్నారు. హిందీ రాదు కొంచెం మా బావకి. సో మా వదినకి హిందీ పర్ఫెక్ట్ కదా, అంటే ముందులో ఉంటారు కదా, సో అలా తను నేర్పించింది. ఆజాయియే రాజా సాబ్ ఆయియే బేటీయే అని జస్ట్ అలా ఎంటర్టైన్మెంట్ కోసం చాలా చేస్తుంది మా వదిన. అలా ఇంకా చాలా ఉన్నాయండి వీడియోస్, అవి కూడా అప్లోడ్ చేయాలి. మీరు చూడాలి అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదే వీడియోలో నాకు కామెంట్ చేయండి ఇంకా చాలా ఇలాంటి వీడియోస్ కావాలని. శాంతాబాయ్ అనే ఒక లైక్ క్యారెక్టర్ ఎంటర్ అయ్యింది. ఒక చిన్న లైక్ షార్ట్ ఫిలిం లాగా, లైక్ ఎంటర్టైన్మెంట్ లాగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ మీరు కామెంట్ చేయాలి. ఆ వీడియోస్ కావాలంటే ఫస్ట్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ కామెంట్ చేయండి. మా బావగారు ఇక్కడ శాంతాబాయ్తో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆ శాంతాబాయ్ ఎవరో మీరు చూడాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, మర్చిపోకండి గైస్. ఓకే, వింటున్నారా బావగారు ఏం మాట్లాడుతున్నారో? వినండి.